వస్తుందా? వచ్చిందమ్మా ఎవరికైనా? కనబడుతుందా? చెప్పాలి మరి. కనబడుతుందా? కనిపిస్తుంది మ్యామ్. కనిపిస్తుంది మ్యామ్. సార్ ఇంత రేట్ 1:T2 ఎంత ఇచ్చాడు? 8:1. లెంగ్త్ సార్ ఇన్ ద రేషియో L1:L2 36:35. ఇవేంటివి? డయామీటర్స్ అన్నాడు. సో ఇలా వైర్ తీసుకున్నట్లయితే ఈ వైర్ యొక్క డయామీటర్ ఇచ్చాడు. రేడియస్ కావాలంటే డయామీటర్ బై 2. ఇది R1, ఇది D1 అంటే R2 D2/2 అవుతుంది. సో R1:R2 ఎంత అవుతుందో ఇది బై ఇది చేసినా ఎంత అవుతుంది? 2 క్యాన్సిల్ అయిపోతే D1:D2. సో R1/R2 ఇచ్చిన D1/D2 ఇచ్చిన ఒకటే. సో ఇక్కడ D1:D2 ఇచ్చారు అంటే అర్థం ఏంటి? R1:R2 ఇచ్చినట్టే 4:1 అని. డెన్సిటీస్ ρ1:ρ2 1:2. ఇప్పుడు మనం ν1 ఎంత, ν2 ఎంత, ఈ రెండింటి మధ్య రేషియో ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. బ్యాటరీ లో వస్తుంది. ఒక్క నిమిషం. చూడం ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటి? u is equal to 1/2L T/m.
Okay. U2 is equal to 1/2L2 root T2 by M2. ప్లేస్ లో ఏం రాయాలంటే ఇదే ఫార్ములాని 1/2L root T by pi r square rho. So nu is equal to 1/2L root T by pi r square rho. ఓకేనా? దీని అంతటిని 2 పెడుతున్నాను. అలాగే న్యూ 1 ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ని 1/2 చేస్తుంది. సో ఏమైంది? nu2 by nu1 is equal to 1/2L2 by 1/2L1 ఏమవుతుంది? ఏమవుతుంది? 1/2L2 by 1/2L1 1/1 ఉన్నాయి కదమ్మా, ఏమవుతుంది? L2 by L1, L1 by L2. U is inversely proportional to L. L1 by L2. ఇక్కడ proportional to T. So root T2 by T1. ఇంకా R2. ఇవి రెండు ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉన్నాయి. రూట్ ఉంది కాబట్టి రూట్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి పైన R1 స్క్వేర్ కింద R2 స్క్వేర్. అవునా కదా? ఇక్కడ 2/1 ఉంది, లెంగ్త్ 1/2 అయింది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. టెన్షన్ ప్రపోర్షనల్ కాబట్టి 2/1 అంటే 2/1 వచ్చింది. ఇక్కడ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సేమ్ అవుతుంది. 2/1 కాస్త 1/2 R1 స్క్వేర్ బై R2 స్క్వేర్. ఇంకేమున్నాయి మనకి ఇక్కడ? డెన్సిటీ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అది రూట్ లో ఉంది. సో రూట్ ఏమేయాలి చెప్పండి, మీరు అర్థమైందో లేదో తెలుస్తుంది. ρ1 by ρ2 వేయాలా, ρ2 by ρ1 వేయాలా? ρ1 by ρ2. వెరీ గుడ్, ρ1 by ρ2. ఎందుకంటే ఇది కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంది కాబట్టి 2/1 వేసుకుని రాస్తే ఇక్కడ 1/2 వేస్తాం. ఇది ఇప్పుడు మన దగ్గర అన్ని డేటాలు ఉన్నాయి. సో L1 is to L2 36/35 root T2 is to T1, T1 is to T2 8 is to 1, T2 is to T1 1 is to 8. ఇక్కడ 1/8 రూట్ R1 స్క్వేర్ బై R2 స్క్వేర్. ఇంకా రూట్ లోంచి తీస్తే R1 by R2 కదా, ఇంటూ ρ1 by ρ2 అంటే ρ1 is to ρ2 1 is to 2. సో రూట్ 1/2. ఇక్కడ 36/35 రూట్ 1/8 ఇంటూ R1 by R2. D1 by D2 ఎంత? R1 by R2 అంతే. సో 4/1 ఇంటూ 1/√2. రూట్ 1/2ని 1/√2 వేసాం. సో చూడండి 36/35 ఇంటూ ఇదేం రాయొచ్చు? 1/4 ఇంటూ 2 ఇంటూ 4/1 ఇంటూ 1/√2. సో 36/35 ఇంటూ 1/4 1/2, ఇక్కడ 1/√2 ఇక్కడ 1/√2. అర్థమైందా? అర్థమైంది మ్యామ్. 2 అయింది, ఇక్కడ √2 ఉంది, ఇక్కడ √2 ఉంది. సో 2 వచ్చింది ఇంటూ 4/1. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 2 2s 4. సో ఇది 4 క్యాన్సిల్ అయిపోయాయి. ఆన్సర్ ఎంత వచ్చింది? 36/35. ఇప్పుడు ఏమన్నాడంటే వాడు ఏమి ఇచ్చాడు?
హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 36 అని ఇచ్చారు. క్వశ్చన్ లో చూడండి, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 36 అన్నాడు. సో హైయెస్ట్ 36 అన్నది ఇదే. సో లోయెస్ట్ ఏమవుతుంది, తక్కువది ఏమవుతుంది, 35 అవుతుంది. బీట్స్ అంటే ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్రీక్వెన్సీస్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి లోయెస్ట్ ఫ్రీక్వెన్సీకి మధ్య డిఫరెన్సే బీట్ ఫ్రీక్వెన్సీ అంటారు. బీట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో 1 బీట్ 1 హెడ్జెస్ అన్నమాట. ఇదే మనకి 4:1 అని వచ్చింది అనుకో, ν2/ν1 4:1 వచ్చింది అనుకో, 4 హైయెస్ట్ అవుతుంది. 4 ప్లేస్ లో 36 ఇచ్చినట్టు వాడు, అంటే 9 తో 4 × 9 36 వచ్చింది. కింద 1 వస్తే 1 × 9 9 అవుదును. కానీ యాక్చువల్గా ఇది మనకు ఆన్సర్ 36 వచ్చేసింది, 36/35 వచ్చింది. సో హైయెస్ట్ 36 అని వాడు ఇచ్చేసాడు, లోయెస్ట్ మనకు తెలిసిపోయింది 35 అని. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1. వాడు అంతవరకు ఇవ్వకుండా వాట్ ఆర్ ద రేషియో ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ అని అడిగితే ν1 ν2 అడిగినట్టు, అంటే 35:36 అని రాయాలి ఆన్సర్. వాడు ఏం అడిగాడు, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 36 అని వాడే చెప్పాడు. సో లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ 35. బీట్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. బీట్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫార్ములాకి ఏంటంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో 36 - 35 ఈస్ 1 హెడ్జెస్. ఇది బీట్ ఫ్రీక్వెన్సీ. వాడు వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద ఫ్రీక్వెన్సీస్ అని అడిగితే ν1 ν2 అడిగినట్టు, ν1 ν2 అడిగితే 35/36 అని ఆన్సర్ రాస్తాడు. ఒకవేళ ఇక్కడతో ఆపేస్తే వాడు. అలా కాకుండా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 36 అని ఇస్తే హైయెస్ట్ 36, లోయెస్ట్ 35. బీట్ ఫ్రీక్వెన్సీ అడిగితే డిఫరెన్స్ చేయాలి. ఇది రాసుకోవడంలోనే ఉందమ్మా, అంత జాగ్రత్తగా రాసుకోవాలి. ఇది ఇవంతా వేయకుండా మీరు రాసేయగలగాలి, ఎందుకంటే ν2/ν1 వేశారు. సో ఇది యూనివర్సల్ ప్రపోర్షనల్ ఉంది. ఇక్కడ 2/1 వేసారు కాబట్టి 1/2 అవుతుంది. టీ ప్రపోర్షనల్ ఉంది, రూట్ లో ఉంది. సో ప్రపోర్షనల్ 2/1 వేసుకుంటాం. ఇక్కడ r² రూట్ లో నుంచి బయటకు వస్తే r అవుతుంది.